హలో మరియు నా ఛానల్కు స్వాగతం. నేడు నేను భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మోసాలలో ఒకటైన టెల్గి కుంభకోణం గురించి మాట్లాడబోతున్నాను. టెల్గి స్కామ్ అనేది 1980ల నుండి 2000ల వరకు భారతదేశంలో జరిగిన భారీ నకిలీ స్టాంప్ పేపర్ రాకెట్. 20,000 కోట్ల రూపాయలు $2.6 బిలియన్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేయబడిన భారతీయ చరిత్రలో ఇది అతిపెద్ద ఆర్థిక నేరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కర్ణాటకకు చెందిన చిరు వ్యాపారి అబ్దుల్ కరీం టెల్గి ఈ స్కామ్కు సూత్రధారి. ముంబైలోని ఓ చిన్న ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ స్టాంప్ పేపర్లను ముద్రించడం ద్వారా టెల్గి ప్రారంభించాడు. అతను ఈ నకిలీ స్టాంపులను ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు మరియు వ్యాపారవేత్తలతో సహా సందేహించని కొనుగోలుదారులకు విక్రయించాడు. ప్రభుత్వ అధికారులు మరియు పోలీసు అధికారులకు లంచం ఇవ్వడం ద్వారా టెల్గి చాలా సంవత్సరాలు గుర్తించకుండా తప్పించుకోగలిగాడు. అతను రాజకీయ నాయకులు మరియు అండర్ వరల్డ్ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను కూడా పెంచుకున్నాడు. ఇది అతని స్కామ్ను నిర్వహించడానికి అవసరమైన రక్షణను ఇచ్చింది. ఎట్టకేలకు 2000లో కర్ణాటకలో నకిలీ స్టాంప్ పేపర్ల సరుకును పోలీసులు అడ్డుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టెల్గిని అరెస్టు చేసి మోసం మరియు ఫోర్జరీ అభియోగాలు మోపారు. 2006లో అతడిని దోషిగా నిర్ధారించి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. టెల్గి కుంభకోణం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగించి ఖజానాకు ఆదాయాన్ని కోల్పోయేలా చేసింది. రియల్ ఎస్టేట్, ఆర్థిక రంగాలపై కూడా ఈ కుంభకోణం ప్రతికూల ప్రభావం చూపింది. టెల్గి కుంభకోణం పునరావృతం కాకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. స్టాంప్ పేపర్ల భద్రతా లక్షణాలను బలోపేతం చేయడం మరియు స్టాంప్ పేపర్ పరిశ్రమ పర్యవేక్షణను మెరుగుపరచడం వంటివి ఇందులో ఉన్నాయి. నకిలీ స్టాంప్ పేపర్ కేసులను పరిష్కరించడానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇండియన్ స్టాంపుల నకిలీల నిరోధక చట్టం 2002. టెల్గి కుంభకోణం ప్రభుత్వ సంస్థల్లో అప్రమత్తత మరియు జవాబుదారీతనం యొక్క అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ మరియు సమాజంపై అవినీతి ఎంత వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందో కూడా ఇది చూపిస్తుంది. నకిలీ స్టాంప్ పేపర్లను ప్రింట్ చేయడానికి టెల్గి ప్రింటింగ్ ప్రెస్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల అధునాతన నెట్వర్క్ను ఉపయోగించాడు. రియల్ ఎస్టేట్ మరియు వ్యాపారాలలో పెట్టుబడితో సహా స్కామ్ ద్వారా సంపాదించిన డబ్బును లాండర్ చేయడానికి అతను వివిధ పద్ధతులను ఉపయోగించాడు. ఈ కుంభకోణంలో ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కుంభకోణంపై దర్యాప్తు సుదీర్ఘమైనది మరియు సంక్లిష్టమైనది మరియు టెల్గిని న్యాయస్థానంలోకి తీసుకురావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. టెల్గి కుంభకోణం భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది మరియు దీనివల్ల ఖజానాకు 20,000 కోట్ల రూపాయలు $2.6 బిలియన్లు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. టెల్గి కుంభకోణం అవినీతి ప్రమాదాల గురించి మరియు ప్రభుత్వ సంస్థలలో పారదర్శకత మరియు జవాబుదారీతనం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక హెచ్చరిక కథ. అత్యాధునిక మోసాలను కూడా అప్రమత్తంగా, దృఢ సంకల్పంతో వెలుగులోకి తీసుకురావచ్చని గుర్తు చేశారు.